హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాల కామెంట్ రూపంలో మాకు తెలియండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగులుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మల్లారెడ్డి మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరున్నట్టు తెలుస్తుంది. అయితే దీన్ని తెర వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో వీరందరూ ఒకే పార్టీ టీడీపీలో పనిచేసిన అనుభవం ఉంది కనుక రేవంత్ రెడ్డి వీరిని సాధారణంగా ఆహ్వానించి వీరికి క్యాబినెట్లో మంత్రులుగా చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి మల్లారెడ్డి మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై కేసీఆర్ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే వీరిని ఒక స్థాయిలో పెట్టి ఇప్పుడు మళ్ళీ వీరు పార్టీ జంప్ అవ్వడం బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా నష్టం కలిగించే అవకాశం ఉన్నది. అయితే హైదరాబాద్లో వీరు కీలక నేతలుగా వివరించడం, చంద్రబాబు కూడా టీడీపీని పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో హైదరాబాద్ నేతలకే ఫస్ట్ క్యాబినెట్లో భర్తీ చేసుకొని వారిని పార్టీలకు ఆహ్వానించి వారికి మంత్రి పదవులు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని సీక్రెట్గా ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై రేవంత్ రెడ్డి తన యొక్క వర్క్ స్టార్ట్ చేశాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మల్లారెడ్డికి ఆఫర్ ఇచ్చి వారిని మంత్రులుగా చేసి టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా రేవంత్ ప్లాన్ నడుస్తుందన్నట్టు రాజకీయ వర్గాల్లో ఆ టాపిక్గా మారింది. అయితే చంద్రబాబు గతం నుండి హైదరాబాద్ మీదే కన్నేసిన చంద్రబాబు ఎలాగైనా హైదరాబాద్లో మళ్ళీ పాగా వేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మాజీ మంత్రి మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో మల్లారెడ్డి మనవరాల పెళ్లిలో రేవంత్ రెడ్డి చేసిన హడావిడి మనకు తెలిసిందే. దీని వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చక్రం తిప్పుతున్నట్టు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే మల్లారెడ్డి గతంలో టీడీపీ నుండి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేతగా తన జీవితాన్ని ప్రారంభించి ఎంపీగా టీడీపీ పార్టీ నుండి అయ్యారు. తర్వాత 2018 మల్కాజ్గిరి నుండి ఆ ఎంపీ స్థానం రేవంత్ రెడ్డి కైవసం చేసుకోగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు రేవంత్ రెడ్డికి కూడా టీడీపీలో మంచి సాన్నిధ్య సంబంధాలు ఉన్నాయి కనుక తాను కూడా పార్టీ మారి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే దీని వెనుక ఇంకేం జరుగుతుందో మనందరికీ తెలియాల్సి ఉంటుంది.